కంది పొడి మా ఇంట్లో అందరి ఫేవరెట్, ఎస్పెషల్లీ మై హస్బెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మా ఇంట్లో నేను ఎట్లా చేస్తానో చూసేయండి. ఇక్కడ నేను 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పప్పులు సిమ్ ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత అది తీసేసుకొని సేమ్ అదే కప్తో 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాను. ఇది కూడా కలర్ మారేంత వరకు వేయించుకొని తీసేసుకున్న తర్వాత సేమ్ అదే కప్తో 1/2 కప్ శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు కూడా మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పప్పులన్నింటినీ చల్లగా చేసుకోవాలి. ఇవి చల్లగా అయ్యేలోపు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులోని 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, లేకపోతే గార్లిక్ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు మనం చల్లగా చేసుకున్న పప్పులన్నీ వేసుకొని మెత్తగా పొడి కొట్టేసుకోవాలి. అంతే అండి, మనకి కంది పొడి రెడీ అయిపోయినట్టు. ఇది మనం జస్ట్ ఇడ్లీలోకే కాకుండా రైస్లో కూడా తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.